మాస్టర్ మాస్టర్ గారు ఒకసారి వెంకటేశ్వర స్వామి ఆరాధనకు పోయేవారు అడిగారు. సార్ జనసమ్మర్దంగా ఉండేటోటి నేను పోను సార్, ఖాళీగా ఉన్నప్పుడు అయితే పోతుంటాను, అప్పుడప్పుడు పోతుంటాను సార్. ఎప్పుడు ఆ విధంగా చెప్పనేకూడదు, అట్లా అనుకోకూడదు. మా ఆరాధన రోజు స్వాములు వరాలు ఒళ్ళో పోసుకొని ఎదజల్లేస్తూ ఉంటారు, ఖచ్చితంగా పోవాలి అన్నారు. అది గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం ఆరాధనప్పుడు నేను నా మిస్సెస్ పోతూ ఉండేవాళ్ళం. జై మాస్టర్. ఒక ఆరాధనకి ఆమె ఆఫీస్ పోతూ ఉండేది. నేను ఈరోజు ఎట్టన్నా పోవాలా మాస్టర్ గారు చెప్పారు కదా, రష్గా ఉంటుందండి నేను రాలేను అని. అట్టంతా వద్దు అనకూడదు, మనం మాస్టర్ గారు చెప్పారు ఖచ్చితంగా పోవాల్సింది. మనం పోతాము, రష్గా ఉంటే గోపురం చూసి దండం పెట్టుకొని వచ్చేస్తాం, ఖాళీగా ఉంది లోపల పోతాం అనుకొని చెప్పి సాయంత్రం 7 గంటలకు పోయాం అక్కడికి సైకిల్లో. పోతే గేట్ దగ్గరనే ఒక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో వర్క్ చేస్తుంది కాబట్టి తెలిసిన వాళ్ళు చాలామంది. కానిస్టేబుల్ తెలుసు, మేడం నమస్తే మేడం, రండి మేడం అన్నాడు. లోపల దాకా తీసిపోయాడు. అక్కడ పోగానే కడప స్వామి కడప స్వామి దర్గా స్వామి పెద్ద లోపల దర్శనం చేసారు, నేరుగా పంపించేసి. మాస్టర్ గారు అనుగ్రహం అండి, ఖచ్చితంగా పోలే ప్రయత్నం మనం చేయాలా. ఆయన తీసుకెళ్ళి లోపల గొల్లముడి ఎలా ఉంటుంది సార్ మీకు? బాగుంటుంది మాస్టర్ గారి సన్నిధి, తపోవనం మందిరం. మీరు ఆ రోజు తపోవనంలో అసలు కాళ్ళు బయటకు పోవాలనిపించదు, ఏమనిపిస్తుంది చెప్పండి తపోవనంలో కూర్చుంటే? ఏదో అమ్మ పెట్టు మంచిది అన్నట్టు. అన్ని గడపలలో ఏ గడప మేలు అంటే మన ఊరి గడప మేలు అంటారట. కూర్చుంటే సార్ ఎలా ఉంటుంది మాస్టర్ గారు? ప్రశాంతంగా ఉంటుంది, వేరే ఆలోచనలు రావు, వెళ్ళాలనిపించదు. ఆ రోజు ఏదో చెప్పారు కదా, బయట కాలు అట్టు పెడితే అక్కడే గంటసేపు నిలబడిపోయేవాళ్ళని, అది కూడా ఉంది. ఏం సార్ అది? మాస్టర్ గారు ఉండేటప్పుడు సార్ చాలాసేపు మాట్లాడి పోయిస్తాం సార్ అని చెప్పి గోడకు అనుకుని చాలాసేపు నిల్చుకునేవాడిని. మాస్టర్ గారు మాట్లాడుతుండేవాళ్ళు, మాస్టర్ గారు చూస్తూ ఉండేది. ఒక్కొక్కసారి అనుగ్రహించేవాళ్ళు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే ఆయనకి మనకు మధ్యలో ఇంకేమీ కనిపి ఆయన చూపు మన శరీరంలో చొచ్చుకుపోతున్నట్టు ఉంటుంది. ఎక్స్రే కళ్ళలాగా వెళ్ళిపోతుంది శరీరం లోపలికి. చూసి 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 తట్టుకోరు, ఎంతోసేపు చూడలేము, ఒక 2 నిమిషాలు జాస్తి తట్టుకోలేక కళ్ళు మూసి రెప్పపాటేస్తే చాలు, మాస్టర్ గారు కళ్ళు మూసి తెరుస్తారు, కనెక్ట్ అవుద్ది. ఆ ప్రశాంతత కొనసాగుతూ ఉంటుంది ఉచ్చురుపాళెం దాకా సైకిల్లో పోతా ఉంటాయి. జై మాస్టర్. అదే ఆయన అనుకుంటూ వెళ్ళిపోయారు, వేరే ఆలోచన. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది కదా సార్, ఎక్కడ కూర్చున్నా హాయిగా ఉంటుంది విజయనగర్లో. జై మాస్టర్. శేషాద్రి సారు తన అనుభవం చెప్తున్నారు.